హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలయ్య టాకీస్. ఈరోజు మనం జరుగుతున్న టెంపుల్ శ్రీ భవానీమాత సమేత శ్రీ విష్ణునందీశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో బండి మండలంలో కృష్ణనంది లేదా విష్ణునందిలో ఉంది. కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టూ కొలువై ఉన్న నవనందుల దర్శనం వల్ల జన్మల నుండి వెంటాడుతున్న పాపగ్రహ దోషాలన్నీ పటామతులవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాప్త సమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురాగ్యాలతో కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. విష్ణునంది లేదా కృష్ణనంది నవనందుల క్షేత్రాల్లో ఇది 5వ నంది క్షేత్రం. విష్ణునంది లేదా కృష్ణనంది. నందీశ్వర స్వామి ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో కిలగొంగ కాలువకు సమీపంలో విష్ణునందీశ్వరుడు కొలువు తీరాడు. దట్టమైన నల్లమల్ల అడవుల మధ్యలో ఉన్న ఈ ఆలయ శోభ వర్ణనాతీతం. చుట్టూ పరుచుకున్న నల్లమల్ల అటవీ ప్రాంతం, ఇంకో పక్క కొండలు గుట్టలు క్షేత్రానికి వచ్చిన భక్తులను బిక్కిరి చేస్తాయి. విష్ణునంది లేదా కృష్ణనంది పేరుగాంచిన ఈ క్షేత్రాల సాక్షాత్ విష్ణుమూర్తి ఇక్కడ భవ్యలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ఇక్కడ స్థలపురాణం ద్వారా చెబుతున్నాయి. ఈ కారణం వలన ఈ నందికి విష్ణునంది అనే పేరు వచ్చింది. గర్భాలలో విష్ణునందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. లింగ రూపంలో ఉన్న విష్ణునందీశ్వరుడు దర్శనం పూర్వజనాల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. ఓ ప్రత్యేకమైన లోకాలకు తొరకనిపోయే ఈ దివ్యాలయం చుట్టూ పురాతన కాలం నాటి కోనేరు, నవగ్రహాలు, వినాయక, విష్ణు, లక్ష్మీ మందిరాలు ఉన్నాయి. जल प्रवाह पावितस्थले गलेवलं विलम्बिताम्बुजङ्गतुङ्गमालिका शिव शिवं 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 సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరా. సమీపంలో సెలయేరు నిత్యం పారుతూ ఉంటుంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఈ సెలయేరులోనే భక్తితో స్నానాలు చేసి విష్ణునందీశ్వరుని దర్శించుకుంటారు. ఈ ఆలయం కర్నూలు నుంచి 90 కిలోమీటర్లు, నంద్యాల నుంచి 18 కిలోమీటర్లు, బండి నుంచి 18 కిలోమీటర్లు, మహానంది నుంచి 12 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది.